తిరుమలకు మనం పదే పదే వెళుతూ ఉంటాం, కానీ తిరుమలలో జరిగిన ఈ రియల్ స్టోరీ గురించి ఎప్పుడైనా విన్నారా? 1989లో ఒకసారి తిరుమలలో వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి. దీనివల్ల ఆలయాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తిరుమల ప్రధాన పూజారి మనం వరుణదేవుడికి పూజ చేస్తేనే వర్షాలు పడతాయి అని చెప్తారు. వెంటనే ఆలయ బృందం వరుణదేవుడి పూజ కోసం ఒక ముహూర్తాన్ని నిర్ణయించి గొప్ప పండితులందరినీ ఆహ్వానించారు. విచిత్రం ఏమిటంటే ఆ పండితులకు ఆటంకాలు ఎదురై వారు ఆ రోజు తిరుమలకు చేరుకోలేకపోయారు. దీనితో ప్రధాన పూజారికి ఏమి చేయాలో అర్థం కాక వెంకటేశ్వర స్వామి వైపు తిరిగి దీనికి పరిష్కారంగా ఒక సంకేతం ఇవ్వమని వేడుకుంటాడు. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే గట్టిగా మోగడం మొదలైంది. దానిని స్వామివారి సంకేతంగా భావించిన పూజారులు వరుణదేవుడికి జపం చేయడం మొదలుపెట్టారు. ఈ జపం 3 రోజుల పాటు కొనసాగింది, కానీ ఒక్క చుక్క నీరు కూడా పడలేదు. దీంతో నిరాశ చెందిన పండితులు జపాన్ని ఆపేసి వెళ్ళిపోతున్నప్పుడు విచిత్రంగా మేఘాలు లేకపోయినా తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఫ్రెండ్స్, చూసారా స్వామివారి లీల? ఫ్రెండ్స్, గోవిందా అని కామెంట్ చేయండి.